ఎందుకంటే మీరు మీ హయాంలో ఉన్నప్పుడు చాలా వరకు అవినీతి జరిగింది, మద్యం కుంభకోణాలు జరిగాయి, ఇసుక మాఫియాలు జరిగినాయి. ఏదైతే బిల్డింగ్లు అమరావతిలో బిల్డింగ్లు ఏవైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో అక్కడ ఆ బిల్డింగ్లు అట్లనే మధ్యలో వదిలేశారు. మీరు ఒక్క అడుగు కూడా ముందుకు కొనసాగించలేదు పనులు. అక్కడ మొలిచిన మొక్కల్ని అవన్నీ తీయడానికి చాలా వరకు డబ్బులు ఖర్చు అయ్యాయి. ఒకవేళ మీరే మంచిగా చేస్తుంటే ఈ రోజు ఆ డబ్బులన్నీ ఖర్చు అవ్వకుండా ఉండేటే కదా. 18 నెలలు పట్టిందా మొక్కలు తీయడానికి? ఇప్పటికీ తీస్తున్నారు పిచ్చి మొక్కల్లో, ఇప్పటికీ నీళ్ళు ఎత్తి తోడిపోతున్నారు. దానికి మేము కారణం కాదుగా. రోజు వర్షం పడితే రోజు తోడిపోయటమే. అట్లాంటి ప్రాంతంలో ఆయన రాజధాని పెడితే దానికి మేము బాధ్యులు. రెండోది అవినీతి జరిగింది అంటున్నారు కదా. నేను చాలాసార్లు చెప్పా, దమ్ము ధైర్యం ఏమన్నా మీ కూటమి ప్రభుత్వానికి ఉంటే ఏడిస్తే, మామూలు భాషలో చెప్పాలంటే సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం. మా 5 ఏళ్ల పరిపాలన, మీ 5 ఏళ్ల పరిపాలన. మరి ఎందుకు మద్యం కుంభకోణం దాంట్లో 38 దేశాలలో హవాలా డబ్బు అంటే ఏదైతే ఈ మద్యం కుంభకోణం డబ్బు 38 దేశాలలో తిరుగుతుందని చెప్పేసి ఎందుకు రేపొద్దున సిరి గారి దగ్గర కూడా ఉందంటారు. వాళ్ళు ఏం చెబుతాం? రేపొద్దున వెంకటరెడ్డి దగ్గర కూడా ఉందంటారు. నోటికి ఎదుగుతాడు చెప్పటమే కదా వాళ్ళకి. అంటే ఇట్లాంటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నారా? 18 నెలలు అయింది మీరు కేసు పెట్టి లెక్కలకు సంబంధించి 18 నెలలుగా విచారణ చేస్తున్నారు. ఒక్కటంటే మీరు డాక్యుమెంట్ ప్రూవ్ చేయలేదు. లిక్కర్లో మా హయాంలో ఎటువంటి స్కామ్ జరగలేదు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అందుకనే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేద్దాం, మీరు సిద్ధమా దానికి? పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు రాజకేశరెడ్డి అనేటటువంటి అతని డబ్బులు 11 కోట్లు 12 అట్టపెట్టెలో పెట్టుకున్నామని చెప్పారు. ఏమైనా ఆ డబ్బులు? ఎవరి డబ్బులు అయ్యి ఇప్పటి వరకు ఎందుకు తేల్చలా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించమని చెప్పారు కదా. ఆ డబ్బులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడు వచ్చినాయి, వస్తే ఏ బ్యాంక్ వచ్చినాయి, ఎవరు డ్రా చేశారు, విత్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కదా. అప్పుడు ఎవరు డబ్బులని తేలిపోయింది కదా. మరి ఎందుకు దీలా అంటే మీరు అక్కడ తీసుకొచ్చి 11 కోట్లు అక్కడ పెట్టి షో చేశారని అర్థం కదా. ఇప్పుడు ఈ కేసులో మిథున్ రెడ్డి గారిని చాలా మంది అరెస్ట్ చేశారు. ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎందుకు ఇచ్చారు బెయిల్ వాళ్ళకి? ఈ కేసులో ఏం లేవు, మీరు ఆరోపణలు తప్ప ఏం లేవు. ఎవిడెన్స్ ఆరోపణల వల్లనే అరెస్ట్ అయ్యారు, అంతే. ఎవిడెన్స్ అయితే ఏమీ లేదంటారు. 164 స్టేట్మెంట్ అని ఎవడో ఒకటి పట్టుకుంటారు. అక్కడ ఒకళ్ళు అరెస్ట్ చేసేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడని మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ మీ ఇద్దరు ఇచ్చారని చెప్పి ఇంకోళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇది ఇక్కడ జరిగే తంతు. అది చల్లదు కోర్టులో, మెజిస్ట్రేట్ ముందు ఇవ్వాలి. సో దానికి డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. నేను ఇప్పుడు నా వెనకాల నారా లోకేష్ ఉన్నాడు అని అన్నా అనుకో, సరిపోయి చెల్లిపోయిద్దా? ఎవిడెన్స్ చూపించాలి కదా. సో నన్ను పలానా వ్యక్తి ఇట్లా మాట్లాడమన్నాడు అని నేను అన్నా అనుకో, ఎవిడెన్స్ చూపించాలి కదా. ముందు ఆయన అరెస్ట్ చేయొచ్చు, కానీ ఎవిడెన్స్ తర్వాత ప్రూవ్ కావాలి కదా. అందుకని వీళ్ళు వరకు ఎవిడెన్స్ లేనటువంటి. మరి ములకల చెరువు మద్యం దాంట్లో మరి జోగి రమేష్ గారు ఆయన సోదరుని A1 A2 ఎందుకు అరెస్ట్ చేశారు సార్? అసలు ఇది మరీ దారుణం. అసలు ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం వాళ్ళు మందు తయారు చేస్తుంటే జోగి రమేష్ గారికి ఏం సంబంధం లేదంటారా? సంబంధం లేకపోతే A1 A2 ఎట్లా పెడతారు సార్? మీరు చెప్పండి. ఏదైనా పెట్టొచ్చండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నన్ను అరెస్ట్ చేసినప్పుడు బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. నన్ను రిమాండ్ చేయాలనుకున్నప్పుడు 306 పెట్టాలనుకున్నాను నా మీద. ఏం చెప్పాలి దాన్ని అంటే, ఆ మర్డర్ కేసులో నేనే ఉన్నా అని చెప్పాలన్నట్టుగా. నేను ప్రభుత్వ హత్య అంటే ఆ హత్యకి నాకు లింక్ ఉందని పెట్టాలని యాడ్ చేయాలని చూశారు. ఇట్లా ఉంటాయండి వాళ్ళవన్నీ. సో చట్టంలో ఉన్నటువంటి లూప్హోల్ని ఆసరాగా చేసుకొని ఏదేదో చేయొచ్చు అంటే మీరు చెప్పండి. ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళ కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళే కొట్టుకొని చేస్తుంటే ఎవరో వైసీపీ వాళ్ళు వచ్చి దందా చేయడం అనేది పాజిబుల్ అవుతా? అసలు చేయనిస్తారా? అంటే వచ్చింది కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, అక్కడ సీట్ వచ్చింది కూడా. ఆ వ్యక్తిని మరి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ఆ వ్యక్తి వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం సీట్ ఇచ్చారంటున్నారు కదా. జయచంద్రారెడ్డి అతని పేరు. ఏడున్నాడు జయచంద్రారెడ్డి? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు అనేది ఎందుకు లేదు? ఇది జరిగి ఆల్రెడీ అక్టోబర్ దసరా అప్పుడు జరిగింది. దాదాపు 2 నెలలు దాటిపోయింది. మరి ఇప్పటి వరకు జయచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడు? మరి అతను ఎందుకు అరెస్ట్ చేయాలి? పార్టీని సస్పెండ్ చేసామంటే కాదు కదా, అతను కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి అతను ఎందుకు అరెస్ట్ చేయాలి? అంటే వాళ్ళందరూ వాళ్ళు తెలిసి చేసిందంటారా? ఇది ములకల చెరువులో మద్యం తయారు చేయించింది ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఇది క్లియర్. కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియకుండా రోజుకి 20,000 బాటిల్ తయారు చేసే ఒక ప్లాంట్ని పెట్టడం సాధ్యం? మీరు చెప్పండి. ఇదే 200 బాటిల్ కాదు కదా, ఇంట్లో తెలియకుండా రహస్యంగా 20,000 బాటిల్ 20,000 బాటిల్ రోజు తయారు చేసి రోజు అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? పక్క రాష్ట్రంలో అమ్మట్లా, ఈ రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులకి, ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులకి. మరి బెల్ట్ షాపులకు అమ్ముతుంటే, వైన్ షాపులకు అమ్ముతుంటే ఏ ఒక్క వైన్ షాప్ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఏ ఒక్క బెల్ట్ షాప్ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఏదైతే జోగి రమేష్ గారి మీద ఎందుకు వీళ్ళు కావాలని చేశారు అంటే డైవర్ట్ చేయడానికి చేసి జోగి రమేష్ గారి మీద కక్ష ఉంది. ఏడొకటి అరెస్ట్ చేయాలి, దొరకట్లే ఆయన. అంతమంది అగ్రిగోల్డ్ భూములు అది ఇది అన్నారు, దొరకలా.
సో ఇప్పుడు దీంట్లో ఇరికిచ్చేసి బెయిల్ రాకుండా చేస్తే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాడు కదా, అది మనసులో ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఎస్, నా ఇంటి దగ్గరికి వస్తాడా నిరసన చేయడానికి, ఆ డ్యూట్ నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రి, కోపం, అందుకని ఏం చేయాలి, ఏదో కేసులో అరెస్ట్ చేయాలి. అంటే కేవలం కోపాల వల్లనే అరెస్ట్లనే జరుగుతున్నాయా? మూర్ఖంగా పోతున్నారు అంటున్నా. రేపొద్దున దానికి తగినటువంటిది వాళ్ళు అనుభవించాలి. అంటే రేపొద్దున అంటే మీరు బెదిరిస్తున్నారా? డెఫినెట్లీ బెదిరించడం ఉంది, ఓపెన్ గా చెప్తున్నా. బెదిరిస్తారు సార్. నాకు మీరేమో చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, మేము అంటే తప్పండి ఎట్లా అంటే మీరేమో తీసుకెళ్లి అక్రమంగా బొక్కలో వేసేయచ్చు, అక్రమంగా అరెస్టులు చేయొచ్చు. మేము ఖచ్చితంగా రేపొద్దున మీకు దీని మీద యాక్షన్ తీసుకుంటామని తప్ప బరాబర్ చెప్తున్నా. దాంట్లో ఏముంది, ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు, న్యాయపరంగానే పోతాం. మీరు ఏ విధంగా కేసులు పెట్టారో, మీరు చేసిన తప్పులు చాలా ఉన్నాయి, ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని వెలికి తీస్తాం. మీరు పెన్షన్ల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు, ఏ తెలుగుదేశం నాయకుడు అని కూడా లిస్ట్ ఉంది, వాళ్ళని కూడా వదలండి రేపు పొద్దున. ఇదేంటి పెన్షన్ల దగ్గర డబ్బులు, లేదంటే ప్రతి పనిలో డబ్బులు, ఎవరైతే బెల్ట్ షాపులు పెట్టినాడు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా అక్రమంగా ఇసుక తరలించిన వాడిని కావచ్చు, లేదంటే మట్టి అమ్ముకున్నాడో, పేకాట క్లబ్బులు నిర్వహించినాడో, వీళ్ళని వదలాలా? వీళ్ళని బరి తెగించి ఆంబోతుల్లాగా ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో దోచుకు తింటా ఉంటే, దొన్నపోతుల్లాగా దోచుకొని తింటుంటే పందికొక్కుల్లాగా మేము వాళ్ళని వదిలేయమంటే ఎట్టు వదిలేస్తాం? ఎట్టి పరిస్థితులు వదలం. అంటే చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు. ఉండాలి కదా, అది లేకపోతే మనిషి ఎట్టు అవుతాం? చర్య ప్రతిచర్య లేకపోతే మనిషి ఎట్టు అవుతాడు? మేము మనుషులం కదా, చర్య ప్రతిచర్య ఉంటుంది ఖచ్చితంగా, దానికి వాళ్ళు కూడా సిద్ధపడాలి. కాకపోతే దేశం వదిలి పారిపోకుండా ఉండమనండి. దేశం వదిలి దమ్ము ధైర్యాలు ఏమైనా ఉండి ఏడిస్తే రేపొద్దున దేశం వదిలి పారిపోకుండా ఇక్కడే ఉండండి. మేము ఎలా కేసులను ఎదుర్కొన్నాం, ధైర్యంగా మీరు కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడండి. సో అలా కాకుండా హాల్ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోను, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోను, బెయిల్ కోసం లోకేష్ వెళ్ళి అమిత్ షా గారు కాలు పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం, ఇవన్నీ మర్చిపోతే అట్లా. మీరు చూసారా సార్? ఓపెనింగ్ ఫోటోలోనే వచ్చినాయి, పొద్దున్న పేపర్లో రాశారు కదా, జడ్జి ఎవరని అమిత్ షా అడిగారని, చంద్రబాబు నాయుడు గారు కేసులు చూస్తున్న జడ్జి ఎవరని అమిత్ షా గారు అడిగారని అదే ఆంధ్రప్రదేశ్ పత్రికలో రాశారు. ఎందుకు అడిగారు అమిత్ షా గారు, జడ్జి గారితో ఏం సంబంధం అంటే వాళ్ళే చెప్పకుండా చెప్పారు కదా. వెళ్ళి ఢిల్లీలో 2 రోజులు దాక్కొని ఎందుకు దాక్కున్నారు? మేమేం పారిపోవాలా, 16 నెలలు మా నాయకుడు జైలుకి వెళ్ళి వచ్చాడు, మీలాగా పారిపోయే బ్యాచ్ కాదు. సో మా నాయకులు జైలుకి వెళ్ళినాం, మళ్ళీ వచ్చారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నందిగం సురేష్ గారు, లేదంటే అనేక మంది మా నాయకుల మీద మీరు పెడితే లోపలికి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు. మిథున్ రెడ్డి గారు. సో మేమన్నా మీలాగా భయపడి పారిపోయే టైపు కాదు. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం నిలబడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ బలంగా నిలబడతాం. 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం. ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్? ఇప్పుడు 151 వస్తుంది అనేది మీరు అనుకోలేదు కదా. సో 151 వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. వాళ్ళకి 164 వస్తే ఎక్స్పెక్ట్ చేశారా? 11కే పడిపోయారు కదా మీరు. రావచ్చు, ఒక సీట్తో మేము వచ్చాం, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీని స్టార్ట్ అయింది మా ప్రస్థానం. మళ్ళీ 151కి వెళ్ళాం, 11కి వచ్చాం, మళ్ళీ 151 కంటే పైకి వస్తాయి, దాంట్లో ఉంది. రైట్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు టీడీపీలోకి వెళ్ళారు, మళ్ళీ మీ పార్టీలోకి వస్తానా అంటే మీకు ఓకేనా? ఎందుకంటే ఇక్కడ బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే మాగంటి ఎవరైతే టీడీపీకి వెళ్ళారు గతంలో, ఇప్పుడు మళ్ళీ మొత్తం అందరు కూడా మీ పార్టీకే రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు స్వీకరిస్తారా వాళ్ళని? ఒకటి మేము తీసుకునేటటువంటి నిర్ణయం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయం. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఎస్ డెఫినెట్లీ మేము స్వాగతిస్తాం. వాళ్ళు వీళ్ళందరూ వ్యతిరేకించారు కదా. ఇప్పుడు రాజకీయాల్లో వెళ్తారు వస్తూ ఉంటారు. సో అవతల వ్యక్తులు మాట్లాడిందో అవతల వ్యక్తులు ఏమైనా టార్గెటెడ్గా చేశారా అనే దాని మీద ఉంటుంది కదా. కొంతమందిని మరి వాళ్ళు వల్గార్గా ఇది చేసిన అలాంటి వాళ్ళు తీసుకోరేమో. కొంతమంది కొంచెం డీసెంట్గానే ఉండి ఏదో రాజకీయ అవసరాల కోసం ఆ టైంలో మారినాళ్ళు, టికెట్ల కోసం మారినాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ తీసుకుంటారా లేదనేది జగన్ గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కొంతమందిని తీసుకోవచ్చు, కొంతమందిని రిజెక్ట్ చేయొచ్చు, వస్తానన్నాళ్ళు కూడా.